నమస్తే, వెల్కమ్ టు పీజీ న్యూస్. రీసెంట్ గా మనం చూసినట్లయితే ఖమ్మంలో కేటీఆర్ పర్యటన చేస్తున్నారు. ఇక రోడ్ షో ఏదైతే మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి గెలిచిన సర్పంచ్లను అభినందించేందుకు ఆత్మీయ అభినందన సభ అన్నట్టుగా ఇటు కేటీఆర్ వాళ్ళందరినీ కలిసి మాట్లాడే సందర్భంలో అంతకంటే ముందు ఆయన రోడ్ షోలో పాల్గొన్నారు. ఇక ఈ రోడ్ షోలో కూడా ఆ ర్యాలీలో కూడా ముఖ్యంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులంతా కూడా కేటీఆర్ కి నినాదాలు చెప్తూ కేటీఆర్ కు జై కొడుతూ బీఆర్ఎస్ పార్టీ జెండాలతో అటు ఖమ్మం సరౌండింగ్స్ అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ జెండాలతో నిండిపోయింది. ఇక ఇక్కడే ఇటు బీఆర్ఎస్ జెండాలతో పాటు వైసీపీ పార్టీకి సంబంధించిన వైసీపీ పార్టీ శ్రేణులు, అదే విధంగా వైసీపీ పార్టీ జెండాలు కూడా బీఆర్ఎస్ పార్టీ జెండాల మధ్యలో కనిపించాయి. ఇదేంటి, బీఆర్ఎస్ పార్టీ జెండాలలో ఇటు వైసీపీ పార్టీ జెండాలు కనిపించడం ఏంటి? ఇక అంతేకాకుండా ఇటు వీళ్ళు నినాదాలు చేస్తూ కూడా జై జగన్, జై కేటీఆర్ అంటూ నినాదాలు చేస్తున్నారు. అంటే గతంలో నుంచి చూసుకున్న అప్పట్లో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడైనా, లేదంటే ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడైనా సరే ఈ రెండు పార్టీలు కూడా చాలా స్నేహపూర్వకంగా ఉండేవి. ఇక వాళ్ళ భావజాలాలు కూడా ఒక్కటే అన్నట్టుగా అనిపించేది. ఎందుకంటే ఇటు ఈయన వాళ్ళ చెల్లెల విషయం కావచ్చు, ఆయన వాళ్ళ చెల్లెల విషయంలో కావచ్చు, కానీ ఇద్దరు కూడా దొందే అన్నట్టుగా ఉన్నారు. ఇటు కేటీఆర్ కవిత విషయంలో ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న రచ్చ, ఇక అదే విధంగా గతంలో షర్మిల ఏదైతే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన పాదయాత్ర చేసినప్పుడు గాని, ఆయన గెలవడం కోసం గాని షర్మిల ఎంత కృషి చేసిందో, ఎంతగానో ఆయన కోసం పని చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక అలాంటి జగన్మోహన్ రెడ్డి తన చెల్లిని పక్కన పెట్టాడు. ఇక ఇలాంటి ఇక్కడ తెలంగాణలో కేటీఆర్ అదే విధంగా తన చెల్లిని పక్కన పెట్టాడంటే ఇప్పుడు తన చెల్లె ఆత్మవిశ్వాసానికి భంగం కలిగిందంటూ ఇప్పుడు ఆమెనే బయటికి వచ్చి మాట్లాడుతున్న సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాము. ఇక ఇలాంటి వీళ్ళిద్దరు అంటే జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్ గురించి ఇటు వైసీపీ పార్టీ శ్రేణులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు గాని, అంటే ఇక్కడ ముఖ్యంగా వైసీపీ పార్టీ శ్రేణులు జై జగన్, జై కేటీఆర్ అంటూ నినాదాలు చేస్తున్నారు. అంటే ఇలాంటివి విన్నప్పుడు ఏదో సైలెంట్ గా ఏదో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, సైలెంట్ గా ఏదో చెప్పబోతున్నారు అన్నట్టుగానే అనిపిస్తూ ఉంటుంది. ఇటు పార్టీలు వేరైనప్పటికీ, రాష్ట్రాలు వేరైనప్పటికీ కూడా ఇటు ఖమ్మం నియోజకవర్గంలో చూసుకుంటే ఉమ్మడి ఖమ్మంలో మదిర గాని, లేదంటే భద్రాచలం గాని, ఇక్కడ ఉమ్మడి ఖమ్మంలో చూసుకుంటే మొన్న సర్పంచ్ ఎన్నికలప్పుడు కూడా వైసీపీ పార్టీ శ్రేణులు, వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ నాయకులకి సపోర్ట్ చేశారు సర్పంచ్ ఎన్నికల్లో. ఇక రాబోతున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఈ బీఆర్ఎస్ పార్టీ అదే విధంగా వైసీపీ పార్టీ కలిసి పోటీ చేయబోతున్నారనే సంకేతాలు కూడా వినిపిస్తున్నాయి. మరి అందులో నిజం ఎంతుందో అబద్ధం ఎంతుందో తెలియదు, కానీ రానున్న రోజుల్లో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కూడా కలిసి పోటీ చేయబోతున్నాయి. రెండు పార్టీల నుంచి మద్దతుదారులు నిలబడబోతున్నారు అన్నట్టు కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. మరి గతంలో చంద్రబాబు నాయుడుకు సంబంధించి ఆయన అరెస్ట్ అయినప్పుడు ఇటు హైదరాబాద్ లో ఆ టీడీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు నిరసనలు చెప్తూ, ధర్నాలు చేస్తూ, ఏదో వాళ్ళకు సంబంధించి వాళ్ళ నిరసన, వాళ్ళ బాధలు చెప్పుకుంటూ ఇటు ర్యాలీలు గాని, ఏవైనా ధర్నాలు గాని చేపట్టినప్పుడు ముఖ్యంగా కేటీఆర్ దీనిపై రెస్పాండ్ అయ్యారు. ఇటు హైదరాబాద్ లో ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు, హైదరాబాద్ లో ఎందుకు చేస్తున్నారు, ఇలాంటివి ఉంటే వెళ్ళి ఆంధ్రాలో చేసుకోవచ్చు కదా అన్నట్టుగా ఆయన మాట్లాడారు. మరి అదే కేటీఆర్ జగన్మోహన్ రెడ్డి ఏదో కోర్టు విచారణకు సంబంధించి ఆయన కోర్టులో హాజరై ఆ తర్వాత వెళ్ళినప్పుడు ఆయన చేసిన వీరాంగానికి, ఆ రచ్చపై కూడా ఈయన ఏ మాత్రం స్పందించలేదు. అంటే వీళ్ళ విషయం వచ్చేసరికి ఈ విధంగా, అవతలి వాళ్ళ విషయం వచ్చేసరికి ఇంకో విధంగా. మరి ఇప్పుడు వీళ్ళు ఈ బీఆర్ఎస్ పార్టీ, వైసీపీ పార్టీలకు సంబంధించి వీళ్ళు ఈ విధంగా ఇటు కలిసి ఈ బీఆర్ఎస్ వైసీపీ పార్టీ శ్రేణులు ఈ విధంగా మాట్లాడడం ఇప్పుడు రాజకీయ పరంగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఈ రెండు పార్టీలు కలిసి కట్టుగా రానున్న రోజుల్లో ముందుకు రాబోతున్నాయి అనే అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఈ అంశం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి.